వ్యాపారం ఏమిటి, దాని భవిష్యత్ ఏమిటి, దాని మంచి అంటే అది ముచ్చటించు. ఏముంది బావా, వీలైనంత వరకు ఆహార ధాన్యాలు దోచేసి దాచేసి ఓకే. ప్రతి కొట్టు దగ్గర నో స్టాక్ అన్న బోర్డు పెట్టేసాం. ఓకే. అయ్యగారు నాదో చిన్న డౌట్ అండి. అడుగు. సరుకంతా గోడల్లో దాచేశారు, బాగానే ఉందండి. పంది కుక్కులు ఎలకలు దూరు సరుకంతా బొక్కేస్తే ఇప్పుడు చెలరేగిన కరువు కాటకాలకి దోపిడీ దొంగతనాలకి అన్నింటికి కారణం ఆ కాళిదాసేనని చెప్పి ప్రజలు పత్రికలు నమ్మేస్తాయి. అప్పుడు పోలీసుల మీదకెళ్ళి ఏమిటి అరాచకం అని అడుగుతాం. ఏమిటో మీరు యూనిఫారాలు వేసేసుకుని విజిల్స్ కొట్టేసి లాఠీలు పట్టుకుని జీపులు ఎక్కి తిరిగేస్తే ఆ అన్యాయాలు తొలగిపోసా? ఆ కాళిదాస్ గారు ఎవడో గంటకో దోపిడి, ఓటుకో రేపు, రోజుకో మర్డరు టైం టేబుల్ ప్రకారంగా చేసేస్తుంటే మరి మీరు ఇలా ఊరుకుంటే అసలు ఈ సెటప్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అది ఓకే. ఇప్పుడు ధాన్యం గొడవలన్నీ దోచేసి జనానికి తిండి గింజలు లేకుండా చేసేస్తున్నాడు. ఇంట్లో సామాన్లు లేవు, ఇళ్లలో తిండి గింజలు లేవు. ఆ కాళిదాస్ గారి కారణంగా ఊరందరూ మలమల మాడి చచ్చిపోతున్నారు. మీ బోట్లేమో మాలాడు పెద్దోళ్ళ ఇళ్ల మీదకి వచ్చేసి రూల్స్ మాట్లాడేసి అధికారాలు చూపించేసి వార్నింగ్లు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోదు సార్. ఆ ముద్దాయిని పట్టుకుని లోపల పెడితే అప్పుడు ఓకే. వాడిని పట్టుకుని లోపల పడకపోతే మేము బ్రతికేటట్లేమండి. మేము బ్రతకపోతే ఊరు సెటప్ ఏమవుతుందో మీరే ఆలోచించండి. ఓకేలే. చూడండి ధర్మరాజు గారు, పోలీసులు పబ్లిక్ సర్వీస్ గనక ప్రతి ఒక్క ఉంటుంది, కాకపోతే ఆలోచించి అనటంలో అర్థం ఉంటుంది. ఆ కాళిదాసును పట్టుకోవడానికి నిద్రాహారాలు మని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే త్వరలో స్పెషల్ ఆఫీసర్ను కూడా రప్పిస్తాను. ఓకే. ఎస్పీ గారు, మీరు పైనుంచి పెద్ద ఆఫీసర్ని దింపుతారో మాంతారో నాకు తెలియదు. మీకు తెలుసు కదా మినిస్టర్ పొజిషన్ లో మా బావ హైదరాబాద్ లో ఉన్నాడని. అయినా మీ మీద నమ్మకంతో ఇప్పటి వరకు నేనేం కలగజేసుకోలేదు. మరి ఇంకా ఆలోచించకుండా ఫోన్ కొట్టేశాను అంటే ఇక మీరు ఆ సీట్లు ఉండరు, ఈ జిల్లాలోనూ ఉండరు. ఓకే. అబ్బా మీరు ఫోన్ అయినా కొట్టాలి, నాకు అది అక్కర్లేదు. మా పెరట్లో కాగితం చూస్తాను, దాని మెడలో చీటీ కట్టి వదులుతాను. దాని రెక్కలు పట్టుకుని మా మినిస్టర్ బాగా వచ్చేస్తాడు. వచ్చేసాడంటే మీ సెటప్ అంతా మారిపోద్ది అని నేను అనకూడదు అనుకోండి. ఓకే. ఎస్పీ గారు, మీ క్షేమం దృష్ట్యా మా క్షేమం దృష్ట్యా ఆ కాళిదాసుని వెంటనే లోపల పడేయండి. మరి ఇంతకన్నా చెప్పేదేమీ లేదు. వస్తాం. రావాయా కైలాసం. విజ్ఞప్తి మనవి చేస్తున్నాను. మోసం జయ్యా, ఇదంతా మోసం. కాళిదాసు పేరుతో జరుగుతున్న ఈ నేరాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్ము జయ. అయితే ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటావు? చేసే మనిషి ఆ కాళిదాసు పేరు ఎందుకు ఉపయోగిస్తున్నాడంటావు? అందుకే ఇదంతా మోసం అంటున్నాను. ఎవడో నా గతం తెలిసిన మనిషి నా మీద కక్షగట్టి పగబట్టి చనిపోయిన ఆ కాళిదాసును తిరిగి బతికించాడు. ఆ పేరుతో ఈ దొంగతనాలు దోపిడీలు సాగిస్తున్నాడు. వాడెవడో తెలుసుకుని వాడి అంతు తేలుస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.